తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. తెలంగాణలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన బ్రహ్మాండంగా సాగాలని, సంక్షేమం అభివృద్ధి నిరాటంకంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా జరగాలని చెప్పని, లోక కళ్యాణం జరగాలని చెప్పని స్వామివారిని వేడుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో ఆలయ విస్తీర్ణ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. నేను ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటా ఉన్నాను. లోక కళ్యాణం జరగాలి, ఆ వేముల రాజన్న ఆలయ అభివృద్ధి విస్తీర్ణ పనులు ఎలాంటి ఆటంకం రాకుండా జరగాలని, అక్కడ కూడా జరపబోయేటువంటి వచ్చేటువంటి భక్తులకు చక్కటి ఆశీస్సులు అందే విధంగా మేము చేసేటువంటి ఏర్పాట్లు నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం ఓవైపు సంక్షేమం, ఓవైపు అభివృద్ధి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకి అందరికీ అందేలా ఎలాంటి ఆటంకం రాకుండా చూడుతానని సందర్భంగా వేడుకుంటున్నాను.